పోసాని కేసులో సజ్జల ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తోంది. ఇదే కేసులో హైకోర్టును ఆశ్రయించారు సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి. పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తారనే భయంతో హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి. పవన్ కళ్యాణ్ను వారి ఇంట్లో వాళ్ళని తిట్టమని సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడని, భార్గవ్ వీడియోలను వైరల్ చేశాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు పోసాని కృష్ణమురళి. పోసాని స్టేట్మెంట్తో సజ్జల, భార్గవ్పై కేసు నమోదైంది. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు తండ్రి కొడుకులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక పోసాని కేసులో ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో వారి ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసాని పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించారు. వైసీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో వారిని బూతులు తిట్టానని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో నమోదు చేసిన కేసులో అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సజ్జల, రామకృష్ణారెడ్డి అలాగే భార్గవరెడ్డి ఆ పిటిషన్లో కోరారు. తాము అమాయకులమని, తమను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న పోసాని తమ పేర్లను స్టేట్మెంట్లో చెప్పారని, అది తప్ప ఇందులో తమ పాత్ర ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజకీయ ప్రతీకారంతో తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. గుంటూరు జిల్లాలో పులివెందుల్లో తమకు శాశ్వత నివాసాలు ఉన్నాయని, తప్పించుకుపోయే ప్రశ్నే లేదని, అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామంటూ ఇద్దరు చెప్తున్నారు. కాబట్టి తమను ఈ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ పిటిషన్లో వారు అభ్యర్థించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద పోసాని ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి హుటాహుట్న హైకోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సో సజ్జల స్క్రిప్టు ప్రోత్సాహంతోనే ఈ నేతలందరినీ తిట్టినట్టుగా పోసాని ఇచ్చిన సంచలన స్టేట్మెంట్తో ప్రస్తుతం ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. రైట్, మా కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, పోసాని కృష్ణమురళి ఇచ్చిన సంచలన స్టేట్మెంట్తో ప్రస్తుతం సజ్జల ఫ్యామిలీకి ఉచ్చు బిగుస్తుందనుకోవచ్చా? ఎందుకంటే ముందస్తు బెయిల్ కోసం ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? అంటే పోసాని కృష్ణమురళి తాను మాట్లాడిన మాటల వెనుక పూర్తిగా సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్, వాళ్ళు చెప్పిన విధంగానే తాను నడుచుకున్నాం. ఎక్కడ వ్యక్తిగతంగా తనకి ఎవరి మీద కోపం లేదు, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నా అంటూ నిన్న పోలీసులకి వాంగ్మూలం ఇవ్వడంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భారతి మెడకి ఉచ్చు విధిస్తుందని చెప్పాలి. ఎందుకంటే అఫీషియల్ గా పోలీసుల అధికారులకి వాంగ్మూలం ఇవ్వడంతో ఇప్పుడు ఆ వాంగ్మూలం బేస్ చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవి మీద కేసు నమోదు చేయబోతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దాని నుండి రక్షణ పొందడానికి తండ్రి అంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవి ఇద్దరు కూడా హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే మంగళవారం దీని మీద విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే చాలా కేసులు, వివిధ కేసుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు కొంత వాళ్ళకి రిలీఫ్ ఇస్తూ అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కేసు, అంటే ఈ కీలకమైన కేసు అని చెప్పాలి. పోసాని కృష్ణమురళి చేత తిట్టించిన కేసు, స్క్రిప్ట్ ఇచ్చి ఒక పొలిటీషియన్, రాజకీయ నాయకులను తిట్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా వ్యవహరించడం లాంటివి కొన్ని కీలక కేసులు. కాబట్టి ఈ కేసులు వెనక, ఈ వ్యక్తుల వెనక సజ్జల భార్గవ, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, వాళ్ళే చేయించారంటూ పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. మరి చూడాలి హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ తో వాళ్ళకి ఇచ్చినటువంటి, వాళ్ళు అప్లై చేసినటువంటి యాంటిసిపేటరీ బెయిలింగ్ మీద కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ తో మంగళవారం తెలిసే అవకాశం కనబడుతుంది. పోసాని కృష్ణమురళి కేవలం సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు అని ఇంకా ఇంట్రాగేషన్ ఏంటంటే కస్టడీకి తీసుకుంటే కనుక ఇంకా ఎవరెవరి పేర్లు చెప్తారో ఒక ఉత్కంఠ వైసీపీలో నెలకొందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఆయన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమయంలో కానీ, చైర్మన్ గా పనిచేసిన సమయంలో కానీ, అటు ఆయన వైసీపీలో ఉన్న సమయంలో చాలా మంది మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మీద ఇష్టానుసారంగా
బూతులతో విరుచుకుపడిన నేపథ్యం. అంతేకాదు సినిమా రంగానికి సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని విమర్శలు చేశారు, ఆరోపణలు చేసిన నేపథ్యం. ఇప్పుడు ఇంకా ఆయన విచారణలో ఏదైనా విషయాలు చెప్తే కనుక దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా మిగతా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఒక కీలక అడుగుగా చెప్పాలి. ఎందుకంటే పోసాని ఇప్పటి వరకు వలబనేని ఉంచి అరెస్ట్ అయినప్పటికీ ఆయన తన కేసుకు సంబంధించిన విషయాలు ఎక్కడా కూడా బయటికి చెప్పట్లేదు. కానీ పోసాని మాత్రం మొదటి రోజే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. తన వెనుక రాజేష్ ఇక్కడ హైకోర్టులో వేసిన పిటిషన్ లో సజ్జల తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తాము అమాయకులము, తమకు ఎలాంటి పాపం తెలియదు, కేవలము మొదటి నిందితుడిగా ఉన్న పోసాని తమను ఇరికించే ప్రయత్నం చేశాడంటూ ఆ పిటిషన్లో చెప్తున్నారు. నిజంగా మరి దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలను ప్రతివాదులుగా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సబ్మిట్ చేసే అవకాశం ఉందా ఆర్గ్యుమెంట్ సందర్భంగా? సో హైకోర్టులో ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది? అంటే ఒకటి, వీళ్ళైతే చాలా క్లియర్ గా పోసాని కావాలని మమ్మల్ని ఇబ్బంది గురి చేయడానికి మా పేర్లు ప్రస్తావించాడనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి భార్గవరెడ్డి గారు చెప్తుంది. కానీ ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తి నేరుగా పోలీసులుగా స్టేట్మెంట్ ఇచ్చారు, వెనకాల మొత్తం వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఈయన వాంగ్మూలమే కీలకమయ్యే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం తరఫున లేకపోతే పోలీసు తరఫున ఇదే వాదన వినిపించే అవకాశం కనబడుతుంది. ఆ వీడియోలో ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తి మాట్లాడిన వీడియోని కూడా హైకోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే భార్గవరెడ్డి వాళ్ళు మాకు ఏ పాపం తెలియదు, మేమేం చేయలేదు, ఇది కేవలం కుట్రపూరితంగా పోసాని చేత మా పేర్లు చెప్పించారు అని చెప్పడానికి ఎవిడెన్స్ రూపంలో వాళ్ళ దగ్గర ఉండే అవకాశం లేదు. కాబట్టి పోలీసుల దగ్గర మాట్లాడిన వ్యక్తి పోసాని కృష్ణమూర్తి ఉన్నారు కాబట్టి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ పోలీసుల వద్ద ఉంది, వీడియో కూడా అది రికార్డ్ చేసి ఉంటారు. ఆ వీడియో రికార్డ్ తో పాటు ఆయన గతంలో ఈ కేసుకు సంబంధించి మాట్లాడిన మాటలు కానీ ఆ స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారని దానికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసుల వద్దగా ఉంటాయి. కాబట్టి ఆ వీడియోలన్నీ సబ్మిట్ చేసి ఆ కేసులో వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. మరి కోర్టు ఎవరి వాదనతో ఏకీభవిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బలమైన ఆధారాలు పోలీసులు సేకరించారు, పోసాని కృష్ణమూర్తి పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసుల వాదననే హైకోర్టు వినే అవకాశం కనబడుతుంది. కాబట్టి మరి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. సో మొత్తం మీద సజ్జల